పరమాత్మనే నమః. జై గురుదత్త అండి. ఈరోజు మనం వీడియోలో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగలో 26వ శ్లోకం నుంచి చూద్దాం. 26వ శ్లోకం అండి. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. ఇక్కడ మొదటి పాదంలో చూసుకుంటే స్థితాన్లో స్థి అనేది మహాప్రాణాక్షరం అనేది, పార్థలో అర్ధ అనేది మహాప్రాణాక్షరం. రెండో పాదంలో పితృనథ అర్ధ అనేది కూడా మహాప్రాణాక్షరం అండి. మూడవ పాదంలో చూసుకుంటే ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్, ఆ భ్రా అనేది మహాప్రాణాక్షరం అండ్ భాకి రావొత్తుందండి, దాన్ని కూడా స్ట్రెస్ చేస్తూ పలకాలి. నాలుగవ పాదంలో పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా, ఆ పుత్రాన్లో తాకి రావొత్తుంది, పౌత్రాన్లో తాకి రావొత్తుందండి, అవి స్ట్రెస్ చేస్తూ పలకాలి. సఖీంస్తథా ఒకటే పదంలో రెండు మహాప్రాణాక్షరాలు ఉన్నాయండి. సఖీంలో ఖీ, స్తథాలో థా, సఖీంస్తథా దాన్ని కూడా స్ట్రెస్ చేస్తూ పలకాలి. ఇప్పుడు శ్లోకం మొత్తం చూద్దామా. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. ఇప్పుడు 27వ శ్లోకం చూద్దామండి. శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్. ఇక్కడ మొదటి పాదంలో చూసుకుంటే శ్వశురాన్ సుహృదశ్చైవ, ఆ షాకి చావొత్తుందండి, దాన్ని స్పష్టంగా పలుకుతూ. రెండవ పాదంలో చూసుకుంటే సేనయోరుభయోర్ మధ్యే, ఆ బాధ అనేది మహాప్రాణాక్షరం అండి, దాన్ని కూడా స్ట్రెస్ ఇస్తూ పలుకుతూ చదవాలి. ఇప్పుడు శ్లోకం మొత్తం చూద్దామా. శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్. శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్. ఇప్పుడు 28వ శ్లోకం చూద్దామండి. కృపయా పరయావిష్టః విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం కృపయా పరయావిష్టః విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం
कृपया परयाविष्टः विषीदन्निदमब्रवीत्। अर्जुन उवाच दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम्। ఇప్పుడు 29వ శ్లోకం చూద్దామండి. సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. ఇక్కడ మొదటి పాదంలో చూసుకుంటే సీదంతి మమ గాత్రాణి అండి. అనా సౌండ్ అనేది సరిగా పలకాలి. రెండవ పాదంలో చూసుకుంటే ముఖంచ పరిశుష్యతి. ముఖం ఖం అనేది మహాప్రాణాక్షరం. ఆ సున్నాని ఎన్ సౌండ్తో పలకాలండి. ముఖంచ పరిశుష్యతి. మూడో పాదంలో చూసుకుంటే వేపధుశ్చ. ఆ ధు అనేది మహాప్రాణాక్షరం. ఇక్కడ షాకి చావొత్తుందండి, అది కూడా సరిగా పలకాలి. ఇప్పుడు శ్లోకం మొత్తం చూద్దామా. సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. ఇప్పుడు 30వ శ్లోకం చూద్దామండి. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. ఇక్కడ మొదటి పాదంలో చూసుకుంటే గాంధీవం స్రంసతే హస్తాత్ అండి. ఆ సాకి రావతుంది. రెండో పాదంలో చూసుకుంటే త్వక్చైవ పరిదహ్యతే. ఇక్కడ తాకి వావొత్తు, కాకి కేకి చావొత్తుందండి, అవి కూడా సరిగా పలకాలి. మూడవ పాదంలో చూసుకుంటే నచ శక్నోమ్యవస్థాతుం. ఆ స్థా అనేది మహాప్రాణాక్షరం. నాలుగో పాదంలో భ్రమతీవచ మే మనః. ఆ భ్రాం అనేది కూడా మహాప్రాణాక్షరం. మహాప్రాణాక్షరాలన్నీ సరిగా పలుకుతూ ఇప్పుడు 30వ శ్లోకం మొత్తం చూద్దామా. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. ఈరోజు 26 నుంచి 30 శ్లోకాల వరకు నేర్చుకున్నామండి. శ్లోకాలు మొత్తం ఒకసారి చూద్దామా. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టః విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ
దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం సంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. ఈరోజు వీడియోలో మనం మొదటి అధ్యాయం అర్జున విషాద యోగలో 26 నుంచి 30 శ్లోకాల వరకు నేర్చుకున్నామండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో రావడానికి ఎంకరేజ్ చేయండి. ఓం శ్రీ కృష్ణాయ నమః. జై గురుదత్త అండి. నమస్కారం.